వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. మనం ఈ వీడియోలో ఎర్రర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద సెంటెన్సెస్ పార్ట్ 1 చూడబోతున్నాం. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మనం ఎర్రర్ ఐడెంటిఫికేషన్ మీద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా వీడియోస్ చేసున్నాము. ఆ వీడియోస్లో మీకు లాస్ట్లో ఒక సెంటెన్స్ని ఇచ్చి దాంట్లో ఎర్రర్ని ఐడెంటిఫై చేయండి అని ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఎర్రర్స్ ఐడెంటిఫై చేసి మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏవేవి చూడబోతున్నాం అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. She can spoke 10 languages. He play cricket. I will meet you on the morning. They writes a letter. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. Am I right? Yes. She can spoke 10 languages అని మిమ్మల్ని ఎర్రర్ ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ హీ ప్లే క్రికెట్లో కూడా ఎర్రర్ ఏంటో ఐడెంటిఫై చేయండి అని ఇవ్వడం జరిగింది. ఇలా ఎవ్రీ సెంటెన్స్లో ఎర్రర్ ఐడెంటిఫై చేయండి అని మీకు ఆప్షన్స్తో ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి. అండ్ మీకు వితౌట్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయమని ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. I will meet you on the morning. Yes, you are right. I will meet you in the morning అని చెప్పాలి. అది మార్నింగ్ అయి ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ అయి ఉండొచ్చు, ఈవినింగ్ అయి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే నేను మిమ్మల్ని సాయంత్రం కలుస్తాను, లేదా నేను మిమ్మల్ని మధ్యాహ్నం కలుస్తాను, లేదా నేను మిమ్మల్ని ఉదయం కలుస్తాను అని చెప్పాలి అన్నప్పుడు I will meet you in the morning. I will meet you in the afternoon. I will meet you in the evening అని చెప్పాలి. నెక్స్ట్, he play cricket. ఇక్కడ సబ్జెక్ట్ he ఇవ్వడం జరిగింది. ప్లే క్రికెట్ ఇక్కడ థర్డ్ పర్సన్, he, she, it అనేవి థర్డ్ పర్సన్. అలాంటప్పుడు మనం హీ ప్లేస్ క్రికెట్ అని చెప్పాలి. అదే మీకు ఇక్కడ హీ ప్లే క్రికెట్ ఎవ్రీడే అని ఉందనుకోండి, హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చేసేవి అంటే న్యూస్ పేపర్ చదవడం, రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతామనుకోండి, లేదా రెగ్యులర్గా ఆడుతామనుకోండి, అది బ్యాడ్మింటన్ అయి ఉండొచ్చు, క్రికెట్ అయి ఉండొచ్చు, వాలీబాల్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మనం రెగ్యులర్గా ఆడతామనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? హీ ప్లేస్ వాలీబాల్, హీ ప్లేస్ క్రికెట్, హీ ప్లేస్ బ్యాడ్మింటన్ ఎవ్రీడే ఇలా చెప్పాలి. హీ ప్లేస్ క్రికెట్. నెక్స్ట్, షీ కెన్ స్పోక్ 10 languages. She can speak 10 languages. ఎప్పుడైనా సరే కెన్, షీ కెన్ లేదా హీ కెన్ అన్నప్పుడు హీ కెన్ డూ ఇట్, ఆర్ హీ కెన్ స్పీక్, ఆర్ హీ కెన్ పర్ఫామ్, ఆర్ షీ కెన్ రీడ్. అంటే మీకు కెన్ వచ్చింది అంటే మీకు V1 రావాలి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, దే రైట్స్ ఏ లెటర్. దే రైట్ ఏ లెటర్. వాళ్ళు లెటర్ రాస్తారు. ఇక్కడ దే సబ్జెక్ట్ చూసారా, దే ఉంది. దే వచ్చినప్పుడు రైట్ ఏ లెటర్ అనాలి. అదే హీ అనుకోండి, హీ రైట్స్ ఏ లెటర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద సెంటెన్సెస్ భాగంలో మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని, పార్ట్ 4 అని కంటిన్యూస్గా వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.